నేటి తరుణంలో స్థూలకాయం సమస్య అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఉబకైలుగా మారిపోతున్నారు. అందుకు అనేక రకాల కారణాలు ఉంటాయి. అయితే నిత్యం ఉరుకుల పరుకుల మన బిజీ జీవితం గడపటం, వ్యాయామం చేయలేకపోవటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, ఇలా అనేక కారణాల వలన చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. దీంతో పాటు బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడి ప్రాణములకు తెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన విధంగా నియమాలు పాటిస్తే నిజానికి బరువు తగ్గటం పెద్ద గొప్ప విషయమేమి కాదనిపిస్తుంది. ప్రయత్నిస్తే ఎవరైనా అధిక బరువును ఎట్టే తగ్గిపోవచ్చు. ఇక కింద సూచించిన నియమాలలో రుజిత దివేకర్ అనే పాపులర్ న్యూట్రిషన్ కమ్ డైటీషియన్ వెల్లడించారు. ఆమె ప్రత్యేకత ఏంటంటే సెలబ్రిటీలకు ఆహారం, డైటింగ్ విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చి వారి అధిక బరువును ఆమె తగ్గిస్తుంది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ 108 కిలోల బరువు తగ్గాడు కదా. దాని వెనుక ఉన్నది ఈవిడే. ఈమె ఇచ్చిన డైట్ ప్లాన్, ఇతర సూచనతోనే అనంత్ అంబానీ అంతటి భారీ కాయకు నుండి స్లిమ్ అయ్యాడు. అయితే ఆయనకున్న అస్తమా కారణంగా స్టెరాయిడ్స్ వాడుతూ మళ్ళీ బరువు పెరిగిపోయాడు. కానీ అధిక బరువును తగ్గించుకోవటం కోసం రుజిత పలు సూచనలు కూడా ఇచ్చారు. ఆ సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా తమకు స్థానికంగా దొరికే పండనే తినాలి. అరటి పండు, ద్రాక్ష, సపోటా, నారింజ, మామిడి లాంటి పండ్లను తినాలి. ఈ పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది. కనుక ఈ పండ్లను తినటం అలవాటు చేసుకోవాలి. వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఆవాలు, ఆలివ్, రైస్ బ్రాన్ నూనెను వంటల్లో వాడాలి. ప్రతిరోజు ఆహారంలో నెయ్యి ఖచ్చితంగా తీసుకోవాలి. నెయ్యి తినటం వలన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రోజువారి ఆహారంలో కొబ్బరిని ఖచ్చితంగా వాడాలి. ఇడ్లీలు, దోశలు, అన్నం తదితరాల్లో కొబ్బరి చట్నీ తినాలి. కొబ్బరి శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించి సన్నబడేలా చేస్తుంది. ఓట్స్ గుండె ఆరోగ్యానికి మంచివైనప్పటికీ వాటిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు కనుక వాటిని తినకపోవటమే మంచిది. ఇక వాటితో తయారయ్యే బిస్కెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక పండ్ల రసాలు తాగకండి. పండ్లను కొరుక్కొని బాగా నమిలి తినాలి. ఇలా చేస్తేనే వాటిలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. తరచూ చెరుకు రసాన్ని తాగండి. ఇది శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పంపి శరీరాన్ని క్లీన్ చేస్తుంది. చెరుకు రసం తాగకపోతే కనీసం వాటి బొక్కలైనా తినండి. ప్యాక్ చేయబడిన, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తినకండి. అవి శరీర బరువును పెంచుతాయి. మామూలుగా తెల్లని అన్నాన్ని బేషుగ్గా తినవచ్చు. బ్రౌన్ రైస్ అయినా పర్వాలేదు. ఇక రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వెంటనే దేహంలోకి పెరిగే సాధారణంగా ఉంటుంది. అది పప్పు, పులుసు, పెరుగు వంటి వాటితో కలిస్తే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ మరింత తగ్గుతుంది. వీటికి తోడు నెయ్యిని కూడా చేస్తే అది మరింత తగ్గుతుంది. దీంతో రైస్ ని తిన్నా ఏమీ కాదు. గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లోనే ఉంటాయి. రైస్ లో మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ ఉంటాయి. కాబట్టి రోజుకు 3 సార్లు కూడా రైస్ తినవచ్చు. ఆకలి తీరే వరకు తినండి. ఎంతైనా తినండి. కానీ ఆకలి లేకుండా మాత్రం ఏమీ తినకండి. మీ పొట్ట ఏం చెబితే దాన్ని ఫాలో అవ్వండి. రైస్, చపాతీ 2 తినవచ్చు. లేదా ఒక రైస్ మాత్రమే తినవచ్చు. లేదా కేవలం చపాతీలు మాత్రమే తినవచ్చు. అది మీ ఇష్టం. అలాగే 3 పూటలా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి. మీ ఆకలిని బట్టి తినండి. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు. మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలా చెయ్యాలి. ఎన్ని క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తింటున్నామో అని భయపడకండి. ఎన్ని పోషకాలున్న ఆహారాన్ని తింటున్నారో అది మాత్రమే చూసుకోండి. పిజ్జా, పాస్తా, బ్రెడ్, బిస్కెట్, కేక్లు అస్సలు తినద్దు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకప్పుడు మన పెద్దలు తిన్న ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. రోజు వీలు కాకపోతే కనీసం ఎప్పుడు ఒక్కసారైనా ఆ ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. ఋతువుని బట్టి తినండి. వర్షాకాలంలో పకోడీలు, జిలేబీలు లాంటివి తినకండి. ఎందుకంటే ఆకలి ఋతువును బట్టి ఉంటుంది. ఒక్కో సీజన్లో వేపుళ్ళు తినండి. ఉదయాన్నే టీ తాగకండి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ తాగకండి. రోజులో 2-3 సార్లు పంచదార వేసుకొని టీ తాగకండి. గ్రీన్ టీ తాగండి. ఎల్లో టీ, గులాబీ టీ, నీలం టీలు తాగవచ్చు. నిల్వ చేసిన ప్యాకెట్ ఫుడ్ డ్రింక్స్ ఏమీ తీసుకోకండి. నిత్యం వ్యాయామం చేయండి. కఠిన వ్యాయామాలు చేయటం కుదరకపోతే కనీసం రోజు వాకింగ్ అయినా చేయండి. ఈ నియమాలు పాటిస్తే ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.